ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి ఇకనైనా మేలుకో అమ్మా. అసలు నువ్వు చేసే పొరపాటు ఏంటో ఈ క్షణమే తెలుసుకో. లేదంటే నువ్వే బాధపడాల్సి వస్తుంది. ఈ క్షణమే సరి చేసుకో అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? బిడ్డా, ఇప్పుడైనా కళ్ళు తెరవమ్మా, మేలుకు. నువ్వు అంతా కూడా మంచే చేస్తున్నావు, కరెక్టే అని చెప్పి నువ్వు తప్పుదారిలోనే పెడుతున్నావు. నువ్వు ఒక అతిపెద్ద తప్పును కూడా చేయబోతున్నావు. అది ఏంటో ఈ క్షణమే తెలుసుకో బిడ్డా. తెలుసుకొని సరిచేసుకో, లేకపోతే నువ్వే చిక్కుల్లో పడాల్సి వస్తుందమ్మా. జాగ్రత్త. ఏంటి బాబా, నేను ఏం తప్పు చేస్తున్నాను? ప్రతి విషయం కూడా మీతో చెప్పే కదా చేస్తున్నాను. నేను మీరు చెప్పిన మార్గంలోనే కదా వెళ్తున్నాను. మరి నేను చేసే తప్పు ఏంటి బాబా అని అడుగుతున్నావా? చెబుతాను వినమ్మా. అసలు నేను ఈరోజు నీ ముందుకు ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వు చేసే కొన్ని తప్పులను నీకు తెలియజేసి జాగ్రత్తలు చెప్పడానికి వచ్చాను. అవును బిడ్డా, జాగ్రత్తగా నీ బాబా చెప్పేది విను. ఇప్పుడు నీ జీవితం అంతా కూడా ఎంతో బాధతో నిండిపోయింది అని భయపడుతూ అనుకుంటున్నావు కదా. కష్టాలన్నీ నన్ను కాల్చేస్తున్నాయి బాబా, కన్నీరు అసలు ఆగడమే లేదు. ఈ ప్రపంచంలో నాకే ఎందుకు బాబా ఎన్ని కష్టాలు అని దీనంగా అడుగుతున్నావు కదా. కానీ బిడ్డ, అవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయో మొత్తం వివరంగా ఒక్కొక్క విషయం తర్వాత ఒక్కొక్కటి నీకు చెబుతాను. ఇది నువ్వు ఏం చేయాలో ఇది విని తెలుసుకోమ్మా. అడవుల్లో ఎన్నో కోతులు నివసిస్తాయి కదా, కానీ వాటికి అసలు వ్యాధులేమీ రావు. కానీ బిడ్డ, అవి ఒక చిన్న పుండు రాగానే దాన్ని రుద్ది 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 పెద్దవిగా చేసుకుంటాయి. అవి అలా మాత్రమే ఉండగలవు. అలానే మనుషులు కూడా ఒక సమస్య రాగానే దాన్ని లాగి లాగి అద్దంలో పెట్టి చూసి మరి పెద్దది చేసి చూసి అసలు నా జీవితం ఏంటి ఇలా ఉంది అని అనుకునేలా చేసుకుంటారు. చూడు ఎంత విచిత్రం ఉందో. కోతి అలా రుద్ది రుద్ది పుండు చేసుకోకుండా కాస్త ఓపికతో నిదానంగా ఆలోచించి ఉంటే ఆ పుండు 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ ఆ విషయం వాటికి చెబితే అర్థమవుతుందా చెప్పు? అస్సలు అర్థం కాదు. కానీ మనుషులకి చెబితే అర్థం చేసుకుంటారు కదా. వచ్చిన సమస్యను పెద్దదిగా చేసి భూతద్దంలో పెట్టి చూసుకొని భయపడకుండా ఆలోచించి దాన్ని పరిష్కరించే సామర్థ్యం మనిషికి ఉంది కదా. కానీ ఎవ్వరూ కూడా అలా చేయరు. ఇదే బిడ్డ నువ్వు చేసే పెద్ద తప్పు. నీకు ఒక చిన్న సమస్య, నిన్ను పరీక్షించడానికి ఒక చిన్న సమస్యను ఇవ్వగానే దాన్ని నువ్వు పెద్దదిగా చేసి చూసుకొని భయపడుతూ బాధపడుతూ ఉంటావు. దాన్ని ఇంకా ఇంకా పెద్దది చేసుకుంటావు. ఎందుకు తల్లి? జీవితంలో జరిగే వాటిని అర్థం చేసుకోమ్మా. అర్థం చేసుకునేవారే కదా జ్ఞాని అంటే. నేను నీ గురువుగా మారి నీ తండ్రి స్థానంలో ఉండి ప్రతి ఒక్క విషయం కూడా నీకు వివరంగా చెబుతున్నాను బిడ్డ. నీ జీవితంలో నువ్వు గొప్ప స్థాయిలో నిలబడతావమ్మా. అలాంటి నువ్వు ఎప్పుడూ కూడా సమస్యల వెనక పరిగెత్తకు. ఒక సమస్య రాగానే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఆగి ఆలోచించు. తప్పకుండా నీకు ఒక మార్గం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది బిడ్డ. గుర్తుపెట్టుకోమ్మా, నువ్వు ఎప్పుడూ కూడా నీ సమస్యలను విలువైన వస్తువులుగా దాచుకొని బాధపడుతూ ఉండకు. వాటిని దూరంగా, నీకు కనిపించినంత దూరంగా విసిరిపడేసే. అప్పుడే కదా నువ్వు సంతోషంగా ఉండగలవు. అసలు కొంతమంది ఎలా ఉంటారో తెలుసా బిడ్డ? వారికి ఎన్ని సమస్యలున్నా సరే అన్నిటినీ పక్కన పెట్టి ప్రశాంతంగా జీవిస్తున్నారు. కానీ నువ్వు మాత్రం సమస్యలతోనే జీవితాన్ని జీవిస్తున్నావు, గడిపేస్తున్నావు. ముందు నువ్వు వాటి నుంచి బయటికి రామ్మా. నీ జీవితాన్ని ఆనందంగా ఎలా జీవించాలో ఆలోచించు. జరిగిన గతాన్ని అస్సలు తలుచుకోకు. జరగబోయే దాన్ని మాత్రమే తలుచుకొని భయపడకు. ఇప్పుడు ఈ క్షణం ఇప్పుడు జరుగుతున్న నీ జీవితాన్ని ప్రశాంతంగా జీవించు బిడ్డ. అలా ఉంటేనే నువ్వు ప్రతి క్షణం కూడా ఆనందంగా సంతోషంగా జీవించగలవు. తల్లి, నీ చుట్టూ ఉన్న వారి కోసం నిన్ను నువ్వు మార్చుకోకు. నువ్వు ఎప్పుడూ నీలానే ఉండు. అలా ఉండడం వల్ల నిన్ను కొందరు ఇష్టపడతారు, మరికొందరికి నువ్వు నచ్చకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో కూడా నీ వ్యక్తిత్వాన్ని అస్సలు కోల్పోవద్దు. ఒకరు నువ్వంటే ఇష్టం అన్నప్పుడు పొంగిపోకు.
నచ్చలేదు అన్నప్పుడు కృంగిపోకు. ఈ విషయం నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నీకు ఏది మంచిది అని అనిపిస్తుందో అదే చెయ్యి. నీకు ఎలా ఉండాలనిపిస్తుందో అదే చెయ్యమ్మా. నీకు తోడుగా నీ సాయి తండ్రి ఉన్నారు కదా. అలా అని తెలిసి తెలిసి ఎవ్వరికి కూడా హాని చేయకు. నీకు నచ్చింది చేయమన్నాను కదా అని నువ్వు ఇతరుల్ని బాధపెట్టి సంతోషంగా ఉంటాను అంటే అది నీ తప్పే అవుతుంది. ఈ ప్రపంచంలో అందరికీ ప్రతి ఒక్కరికి కూడా సమస్యలున్నాయమ్మా. కానీ నువ్వు మాత్రం నీ సమస్యను పెద్దది చేసి చూసుకుంటున్నావు. ఎందుకు తల్లి? అందుకే నీకు అంత బాధ ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే చిన్నదిగా అనుకో. అప్పుడే ఆనందంగా ఉంటావు. నా మీద నమ్మకాన్ని పెంచుకుంటే నీకు ఎలాంటి భయమూ వేయదు. పూర్తిగా నమ్మకాన్ని పెంచుకో. పొరపాటున కూడా కన్నీరుని కార్చవద్దమ్మా. అంతా మంచే జరుగుతుంది అని నమ్ము. నమ్మకంతో ఎదురు చూడు. అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి. ఇక నీ సాయి మాటలు విన్నాక నువ్వు చేసే తప్పు ఏంటో అర్థమైంది కదా. ఇకనైనా దాన్ని సరి చేసుకొని జీవితాన్ని ఆనందంగా జీవించు. నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను తల్లి. నీ బాబా నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఎక్కడికి వెళ్ళరు. ప్రతి క్షణం నీ నీడలా నీ వెంటే ఉంటాను. నీ నీడైన నీ నుంచి దూరం అవుతుందేమో కానీ నేను మాత్రం పొరపాటున కూడా నీకు దూరం అవ్వనమ్మా. నేను నీతో పాటే నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాను. సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండు. నీ సాయి నీకు తోడు ఉండగా ఎలాంటి దిగులు, భయము, బాధ అస్సలు అవసరం లేదు. ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూసారు కదండి, మనం చేసే ఒక పెద్ద తప్పు గురించి బాబాగారు ఈరోజు మనకి తెలియజేశారన్నమాట. కాబట్టి బాబాగారు చెప్పింది జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. మనం చేసే తప్పు ఏంటో బాబాగారు మనకి చాలా నీట్గా క్లియర్గా అయితే తెలియజేశారు. మనం ప్రతిరోజు కూడా అనుకుంటూ ఉండేది ఇదే కదండి. ఒక చిన్న సమస్య రాగానే పెద్దదిగా భావిస్తామన్నమాట. ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక చిన్న గాయం కాలుకి ఏదైనా తగిలిందనుకుంటే అది పెద్దగా గాయంగా భావించేసి బోరున ఏడుస్తూ ఉంటారు కొంతమంది. మరికొందరు దాన్ని పట్టించుకోకుండా సవాలుగా తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా సరే అది పెద్ద సమస్య అయినా సరే మన దగ్గరికి రానివ్వండి. దాన్ని మనం చాలా చిన్నదిగా చూసి దాన్ని ధైర్యంగా ఎదిరిస్తేనే కదా అది వెళ్ళగలదు. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్పనా. మనం ఒక దారిలో వెళ్తున్నప్పుడు ఒక కుక్క మన వెంట పడింది. దాన్ని చూసి మనం భయపెడుతూ పరిగెడుతూ ఉంటే అది మన వెనక ఇంకా ఇంకా పరిగెడుతూ ఇంకా భయపెడుతుంది. అలా కాకుండా తిరిగి మనం దానిపై రాళ్ళు విసిరితే అది దూరంగా వెళ్ళిపోతుంది. ఏదైనా సరే దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలగాలి. అప్పుడే మనకి విజయం అనేది వస్తుంది. అలా కాకుండా దాన్నే తలుచుకొని భయపడుతూ బాధపడుతూ పరిగెడుతూ ఉంటే ఆ సమస్య మన వెంటే వస్తుందే తప్ప మన నుంచి పారిపోదు. కాబట్టి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే అక్కడే ఆగి మీరు దానికి పరిష్కారాన్ని వెతకండి. ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది. అలా కాకుండా దాన్ని వెంటేసుకొని మీరు పరిగెడుతూ ఉంటే అది మీ వెంట రావడం తప్పితే ఇంకొక పని ఏదీ చేయదు. ఇదే మనకి బాబాగారు కూడా చెప్తున్నారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే దూరంగా విసిరిపడేయమని చెప్పి బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియజేశారన్నమాట. కాబట్టి మనం చేసే తప్పు ఏంటో మనం తెలుసుకున్నాం. కాబట్టి బాబాగారు చెప్పినట్లుగా మంచి దారిలో నడవండి. ఖచ్చితంగా మీ జీవితం కూడా మంచిగా ఉంటుంది. సో ఇక చూసారు కదండి, అది ఈరోజు వీడియో. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.